ఇంటర్వ్యూస్కి చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. వెల్కమ్ టు డే 2 ఆఫ్ పైథాన్ కోడింగ్ సిరీస్. ఇవాల్టి ప్రోగ్రామ్ వచ్చేసరికి ఒక నెంబర్ అనేది లీప్ ఇయరా కాదా అని చెక్ చేసి ప్రింట్ చేయాలి. అసలు లీప్ ఇయర్ అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. ఏ లీప్ ఇయర్ ఈజ్ ఎ ఇయర్ దట్ హ్యాస్ 366 డేస్ ఇన్స్టెడ్ ఆఫ్ 365 డేస్. అంటే 366 డేస్ ఉన్న ఇయర్ని లీప్ ఇయర్ అంటారు. నార్మల్లీ ఫిబ్రవరిలో 28 డేస్ మాత్రమే ఉంటాయి, కానీ లీప్ ఇయర్లో ఫిబ్రవరికి 29 డేస్ వస్తాయి. అసలు ఈ లీప్ ఇయర్ అనేది ఎందుకుంది? ఎర్త్ సన్ను చుట్టూ తిరగడానికి 365 డేస్ కన్నా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఆ ఎక్స్ట్రా టైంని అడ్జస్ట్ చేయడానికి 4 ఇయర్స్కి ఒకసారి లీప్ ఇయర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని 3 స్టెప్స్గా డివైడ్ చేద్దాం. స్టెప్ 1 వచ్చేసరికి అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్. మనకు ఒక నెంబర్ ఇస్తారు, లేదంటే ఒక ఇయర్ అనుకోండి. సో ఇయర్ అనేది 4 తోటి డివిజిబుల్ అయ్యి అండ్ 100 తోటి డివిజిబుల్ కాకపోతే ఆ ఇయర్ని లీప్ ఇయర్గా కన్సిడర్ చేయొచ్చు. లేదంటే ఒక నెంబర్ అనేది కంప్లీట్గా 400తో డివైడ్ అయినా సరే అది లీప్ ఇయర్ అంటాము. అసలు ఈ 2 కండిషన్ సాటిస్ఫై చేయకపోతే ఇది అసలు లీప్ ఇయరే కాదు. అండ్ స్టెప్ 2 వచ్చేసరికి ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ 2024 అయితే అది లీప్ ఇయర్ అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు స్టెప్ 3 లాజిక్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ కండిషన్ వచ్చేసరికి ఇఫ్ ఇయర్ అనేది 4 తోటి డివిజిబుల్ అయినప్పుడు రిమైండర్ 0 అవ్వాలి అండ్ 100తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఈ 2 కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. లేదు అంటే ఒక ఇయర్ అనేది కంప్లీట్లీ 400తో డివైడ్ అయినప్పుడు రిమైండర్ 0 రావాలి. సో అలాంటప్పుడు అది లీప్ ఇయర్ అవుతుంది, లేదంటే నాట్ ఏ లీప్ ఇయర్. సో ఇప్పుడు కోడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ మనం ఇయర్ అనే వేరియబుల్లో ఇంటీజర్ని ఇన్పుట్గా తీసుకుంటున్నాం. ఇక్కడ ఇయర్ వచ్చేసరికి 2024 అండ్ స్టెప్ 2లో 2024 అనేది 4తో డివైడ్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. సో ఇక్కడ రిమైండర్ అనేది 0కి ఈక్వల్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. 4506 2024. సో రిమైండర్ మనకి 0 వస్తుంది. సో ఈ కండిషన్ ట్రూ అవుతుంది. అండ్ ఇప్పుడు స్టెప్ 3లో ఇయర్ అనేది 100తో డివైడ్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. సో ఇక్కడ 120 2000 అండ్ రిమైండర్ మనకి 24 వస్తుంది. సో ఇక్కడ మనకి రిమైండర్ అనేది నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఈ కండిషన్ కూడా ట్రూ. సో యాజ్ పర్ లాజికల్ అండ్ ఆపరేటర్ రెండు ట్రూ అయితే కండిషన్స్ మనకి అది ట్రూ అవుతుంది. సో ఇక్కడ ఇయర్ అనేది లీప్ ఇయర్, బట్ స్టిల్ మనం స్పెషల్ కేస్ కూడా చెక్ చేయాలి. అంటే ఇయర్ అనేది 400తో డివైడ్ అవుతుందా లేదా అని కూడా చెక్ చేయాలి. సో ఇక్కడ 405 2000 మనకి రిమైండర్ 24 వస్తుంది. అంటే ఇక్కడ క్లియర్ గా రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. సో యాజ్ పర్ లాజికల్ ఆపరేటర్స్ మనకి ఒక కండిషన్ అనేది ఇక్కడ ట్రూ అవుతుంది. లైక్ 4తో డివైడ్ అవుతుంది, 100తో డివైడ్ చేసినప్పుడు నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. అండ్ 400తో డివైడ్ చేసినప్పుడు నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి ఈ రెండు కండిషన్లో ఒక కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇది లీప్ ఇయర్ గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇవాటి హోంవర్క్ ప్రాబ్లం వచ్చేసరికి ఒక నెంబర్ అనేది 5తో డివైడ్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. అండ్ మీ ఓన్ గా ట్రై చేసి కమెంట్స్ లో పోస్ట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రీల్ షేర్ చేసి మన పేజ్ ని ఫాలో అవటం మాత్రం మర్చిపోకండి.